చేస్తే దాంతో అయిపోతుందా? ఇదే ఎక్కడికో పారిపోతే అయిపోతుందా? అలా కాదు. అందుకనే అర్జునుడిని పట్టి ఉంచాడు, యుద్ధం చేయించాడు. నీ కర్మ నువ్వు చేయాలి అని. వదిలేసి పారిపోతాను, బిచ్చమెత్తుకుని బతుకుతాను అని అన్నాడు అర్జునుడు. నాకు ఈ యుద్ధాలు వద్దు, ఇదొద్దు. అలా అంతా కుదరదయ్యా, నువ్వు ఉండాలి, యుద్ధం చేయాలి. అది గురు. అలా కృష్ణ పరమాత్మ అందుకనే జగద్గురు మనందరినీ కూడా సత్కర్మలోకి ప్రేరేపించి తద్వారా చిత్తశుద్ధి, తద్వారా జ్ఞాన మార్గం ఆయా స్థాయిని బట్టి భగవంతుడు అలా అనుగ్రహించాడు. ఆ 3 స్థాయిల వాళ్ళకి కూడా భగవంతుడు అక్కడ ఉపదేశం చేశాడు భగవద్గీతలో. అందుకనే సర్వశ్రేష్టమైన గ్రంథం భగవద్గీత. అందరికీ ఉంది అందులో, వీళ్ళు వాళ్ళు అనేది కాదు. చాలా అసలు ఏమీ తెలియని కింది స్థాయిలో ఉండే వాళ్ళకి ఉంది భగవద్గీత. కొంచెం తెలుసుకుని పై స్థాయిలో ఉండే కర్మయోగులకి ఉంది. పూర్తిగా పై స్థాయిలో ఉండే జ్ఞానయోగులకి ఉంది. అందరికీ అన్ని రకాల ఉపదేశాలు ఉన్నాయి భగవద్గీతలో. చూసారా?